తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. చైనా హాంకాంగ్ లో అల్లకల్లోలం సృష్టిస్తోంది. వైఫా తుఫాన్ పెను బీభత్సం సృష్టిస్తోంది. గంటకు 160 కిలోమీటర్ల వేగంతో భీకరమైనటువంటి ఈదురుగాలులు వీస్తున్నాయి. గాలుల బీభత్సానికి జనం అసలు రోడ్ల మీద నిలబడలేకపోతున్నారు. హాంకాంగ్ లో 400కు పైగా భవనాలు ధ్వంసమైపోయినటువంటి సమాచారం వస్తోంది. నేల కూలిపోయాయి. వందలాదిగా చెట్లు. నిరాశ్రులయ్యారు వేలాది మంది. విమాన సేవలకు కూడా తీవ్రమైనటువంటి అంతరాయం కలుగుతోంది. ఇప్పటికీ మనకు అందుతున్న సమాచారం అక్కడ చాలా విమానాలు 400కు పైగా విమానాలు రద్దయ్యాయి. దక్షిణ కొరియాలో కూడా ఇదే సిచ్యువేషన్ కనిపిస్తోంది. చైనా హాంకాంగ్లో పెను బీభత్సం వైఫా తుఫాను అల్లకల్లోలం సృష్టిస్తోంది. బలమైన గాలులకు తోడు కుండపోత వర్షాలు అక్కడ కురుస్తుండటంతో రెండు దేశాలు కూడా వణికిపోతున్నాయి. గంటకు 160 కిలోమీటర్ల వేగంతో వీస్తున్న బీభత్సానికి అక్కడ జనం అతలాకుతలమైపోతున్నారు. వందలాది భవనాలు ధ్వంసమయ్యాయి. వేలాదిగా అక్కడ నిరాశ్రులుగా మారిన పరిస్థితి. భీకర గాలులకు మనుషులు నిలబడలేని పరిస్థితి ఏర్పడింది. కొంతమంది ఎగిరిపోతున్నారు. మరి కొంతమంది నడవలేక భూమి మీద పాకుతూ మీ ఇక్కడ స్క్రీన్ మీద చాలా స్పష్టంగా చూడొచ్చు. ఆ భీకరమైనటువంటి గాలులు 160 నుంచి 200 కిలోమీటర్ల వేగంతో భీకరమైనటువంటి గాలులకి అసలు నిలబడితే గాలికి కొట్టుకుపోయే పరిస్థితుంది. ఆ భయంతో నేల మీద పాకుతూ ఓ మహిళ ఏ విధంగా ముందుకు వస్తుందో మనం స్క్రీన్ మీద చాలా స్పష్టంగా చూస్తున్నాం. అక్కడ రోడ్ల మీద పడిపోతూ ఉన్నారు. అక్కడ షాపింగ్ మాల్స్ దగ్గర పడిపోతున్నారు. అంతటి పెను బీభత్సమైనటువంటి బలమైనటువంటి భీకరమైనటువంటి ఆ గాలుల ధాటికి తమ పిల్లల్ని పట్టుకుని గట్టిగా నడుచుకుంటూ పోతున్నటువంటి దృశ్యాలు చూస్తున్నాం. కొంతమంది నేల మీద కూర్చున్నారు. లిటరల్గా కూర్చుని పోయి, ఎందుకంటే నిలబడితే ఆ గాలికి కొట్టుకుపోతారు. కొన్ని మీటర్ల వరకు కొట్టుకుపోయే ప్రమాదం ఉంది కాబట్టి, అంత బలమైన గాలులు కాబట్టి వాళ్ళందరూ కూడా నేల మీద పాకుతూ అక్కడే కూర్చుంటూ గట్టిగా అలాగే కూర్చుండిపోయి ఇంకా వాళ్ళు రక్షించుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. విజువల్స్లో చాలా స్పష్టంగా చూస్తున్నాం. కొంతమంది అదిగో పడిపోయారు చూడండి, కింద పడిపోయారు. కిందకు పడిపోతూ ఇక నేల మీద పాక్కుంటూ వాళ్ళు ఇటువైపుకి వస్తున్నటువంటి దృశ్యాలు చాలా స్పష్టంగా మనకు కనిపిస్తుంది. హాంకాంగ్లో ఎలాంటి భీకరమైనటువంటి గాలులు వీచాయి మనం చూస్తున్నాం. చైనాలో చాలా ప్రాంతాల్లో ప్రస్తుతం వాతావరణం పూర్తిగా ప్రమాదకరంగా మారినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. హాంకాంగ్ వైఫా తుపాను బీభత్సానికి సంబంధించిన దృశ్యాలు మీరు చూస్తున్నారు. భారీ వర్షాలు, భీకర గాలులు హడలెత్తిస్తున్నాయి. హాంకాంగ్లో 400కు పైగా భవనాలు ధ్వంసమయ్యాయంటే అక్కడ ఆ గాలుల తీవ్రత ఎంత ప్రమాదకరంగా ఉందో అర్థమవుతుంది. చెట్లు కూడా నేల కొరిగిపోయాయి. విమాన సేవలకు అంతరాయం ఏర్పడింది. 400 విమానాలు లిటరల్గా ఆపేశారు. ఎప్పుడు మళ్ళీ ఆ విమాన సర్వీసులు పునరుద్ధరిస్తారో చెప్పలేని పరిస్థితుంది. రోడ్డు మార్గాలు కూడా స్తంభించిపోయాయి. విద్యుత్ సరఫరా నిలిపివేశారు. పాఠశాలలు, కాలేజీలను కూడా అధికారులు మూసివేసినట్టుగా పరిస్థితుంది. లక్షలాది మందిపై ఈ వైఫా తుపాను ప్రభావం చూపిస్తోంది. వేలాది మంది ఇప్పటికే నిరాశ్రయులయ్యారు. తినడానికి తిండి, ఉండటానికి ఇల్లు కూడా లేకుండా పోయింది. వారిని పునరావాస కేంద్రాలకు తరలించి ఆశ్రయం కల్పిస్తున్నారు. అనవసరమైనటువంటి ప్రయాణాలు చేయవద్దని హాంకాంగ్ అధికారులు ఇప్పటికే హెచ్చరిక జారీ చేశారు. ఒకవైపు భీకర గాలులు, మరొక వైపు పెను బీభత్సం సృష్టించే వర్షాలు. ఈ భారీ వర్షాలు, వరదలు, అక్కడ వస్తున్నటువంటి భీకర గాలులకి, ఈదురు గాలులకి తీవ్రమైనటువంటి నష్టం సంభవించిన పరిస్థితి కనిపిస్తోంది. విజువల్స్లో మీరు చాలా స్పష్టంగా చూస్తున్నారు. హాంకాంగ్లో, చైనాలో ప్రస్తుతం ఎలాంటి ఒక ప్రమాదకరమైన పరిస్థితి ఉందో, ఎంతటి భీకరమైనటువంటి గాలులు వస్తున్నాయో వాళ్ళు ఏ విధంగా ఆ గాలికి కొట్టుకుపోతున్నారు చాలా స్పష్టంగా చూడొచ్చు విజువల్స్లో. వాళ్ళు రోడ్డు మీద కూర్చుండిపోయి ఏదైనా ఆధారం ఉంటే దాన్ని పట్టుకుని తమ ప్రాణాలు కాపాడుకున్నారంటే ఆ గాలుల వేగం చూడండి ఒక్కసారి. 160 నుంచి 200కు పైగా కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వస్తున్నాయంటే దానికి తోడు బీభత్సమైనటువంటి వర్షం కూడా నమోదవుతుంది. ఇప్పటికే అక్కడి గాలులకు హాంకాంగ్లో 400 బిల్డింగ్స్ దాదాపు నామరూపాలు లేకుండా పోయాయి. 400 బిల్డింగ్లు పూర్తిగా కుప్పకొల్లిన పరిస్థితి ఉంది. విజువల్స్లో చూస్తున్నాం అక్కడ ఏ విధంగా పూర్తిగా డ్యామేజ్ అయిపోయినటువంటి పరిస్థితి ఉందో చాలా స్పష్టంగా. అక్కడ ఉన్నటువంటి షెడ్లు కావచ్చు, అక్కడ ఆ బిల్డింగ్స్కి వాళ్ళు ఏదైతే వాళ్ళు కాపాడుకోవటానికి రక్షణ కవచాలలాగా కొన్ని పెట్టుకున్నారో, గ్లాసెస్, మ్యాట్స్, అవన్నీ కూడా కొట్టుకుపోతున్నటువంటి దృశ్యాలు. సముద్రం ఎంత అల్లకల్లోలంగా ఉందో విజువల్స్లో ఇక్కడ మీకు అర్థమవుతుంది. ఆ గాలుల తీవ్రతను, ఆ చెట్లు ఏ విధంగా ఊగుతున్నాయో బట్టి మనకి చాలా క్లియర్గా అర్థమవుతుంది. అంటే వైఫా తుఫాను అక్కడ పెను బీభత్సాన్ని సృష్టిస్తోంది.
చైనాలో దక్షిణ తీర ప్రాంతాలు తుఫాన్ దాటికి అల్లాడిపోతున్నాయి. భారీ వర్షాలు, ఈదురుగాలులకు ఆస్తి నష్టం బాగా జరిగింది. ఇటు దక్షిణ కొరియాలో కూడా సేమ్ సిచ్యువేషన్ కొనసాగుతుంది. ఎడతెరగని అక్కడ వర్షాలు కురుస్తూ ఉన్నాయి. సుమారు 17 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇంకా కొంతమంది గల్లంతైన సమాచారం వస్తుంది. దక్షిణ కొరియాలో 4 రోజుల వ్యవధిలోనే వివిధ ప్రాంతాల్లో 600 నుంచి 800 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఆదివారం సాయంత్రం తీరం దాటే సమయంలో తుఫాను మరింతగా విజృంభించింది. అక్కడ ఆస్తి నష్టంతో పాటు భారీగా ప్రాణ నష్టం కూడా సంభవించింది. విజువల్స్లో మీరు చూస్తున్నారు. చైనాలో, హాంకాంగ్లో ప్రస్తుత పరిస్థితిని చాలా స్పష్టంగా మీరు ఇక్కడ వీడియోలో చూడొచ్చు. అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజానీకం ఏ విధంగా భయభ్రాంతులకు గురవుతున్నారు. బలమైన గాలులకు వాళ్ళు కొట్టుకుపోయే పరిస్థితి ఉంది. చాలామంది కూడా చాలా దూరం కొట్టుకుపోయారు. తమ ప్రాణాలు కాపాడుకునే దాంట్లో భాగంగా ఆ భీకరమైనటువంటి గాలులు వచ్చే సందర్భంలో వాళ్ళు కూర్చుండిపోయారు. కొంతమంది కింద పడిపోయారు. కొంతమంది అక్కడ కూర్చొని తమకు ఆధారంగా ఏదైనా వస్తువు ఉన్నా, ఏదైనా అక్కడ ఆధారంగా ఏమన్నా కనిపించినా వాటిని గట్టిగా పట్టుకొని కూర్చుండిపోయారంటే ఎంతటి భీకరంగా అక్కడ గాలులు వస్తాయనేది కూడా అర్థమవుతుంది. అక్కడ ఇప్పటికే చాలా వరకు బిల్డింగ్స్ ధ్వంసపోయినట్టుగా తెలుస్తుంది. లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమైపోయాయి. చైనా, హాంకాంగ్లో ఈ వైఫాన్ తుఫాను ఎంతటి అల్లకల్లోలం సృష్టించిందనేది కూడా విజువల్స్ చూస్తుంటే మీకు అర్థమవుతుంది. అక్కడ అధికారులు చాలా స్పష్టంగా సమాచారం ఇస్తున్నారు. ఏదైనా అవసరం ఉంటేనే, అత్యవసరం అయితేనే మీరు బయటికి రండి, లేదంటే ఈ భీకర తుఫానికి, ఈ వైఫా తుఫానికి బలి కావాల్సిన పరిస్థితి ఉంటుంది. ఒకవైపు వర్షపాతం బాగా పడుతుంది, ఒకవైపు భారీగా బలమైనటువంటి గాలులు వీస్తున్నాయి. దీని ధాటికి అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాలు చాలా వరకు జలమయమైపోయినటువంటి పరిస్థితి ఉంది. కాలు బయట పెట్టలేని పరిస్థితి ఉంది. బలమైనటువంటి గాలులు వస్తూ ఉన్నాయి. ఎమర్జెన్సీ అయితేనే, మీరు బయటకి ఏదన్నా కొనుక్కోవాలన్నా, ఏదన్నా పని మీద వెళ్ళాలన్నా కానీ అది ఇంపార్టెంట్ అయితేనే వెళ్ళండి. ఎందుకంటే ఎప్పుడు భీకరమైనటువంటి గాలులు వస్తాయో, ఎప్పుడు వర్షపాతం నమోదవుతుందో, ఎప్పుడు అక్కడ బీభత్సమైనటువంటి పరిస్థితి ఉంటుందో కూడా అధికారులు చెప్పలేని పరిస్థితి ఉంది. ఇప్పటికే రెస్క్యూ బృందాలు చాలా వరకు ఏర్పడ్డాయి. హాంకాంగ్లో కావచ్చు, చైనాలో కావచ్చు, దక్షిణ కొరియాలో. ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులు చూస్తుంటే ఏ క్షణం ఏమవుతుందన్నటువంటి ఒక భయానకమైన పరిస్థితి కనిపిస్తుంది. వైఫా తుఫాను తీరం దాటే సమయంలో అల్లకల్లోలం కనిపించింది. విజువల్స్లో మీరు చూడొచ్చు. 200 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు అంటే ఇది జోక్ కాదు, చాలా సీరియస్గా తీసుకోవాల్సినటువంటి విషయంగా కనిపిస్తుంది. గతంలో ఎప్పుడూ కూడా ఇంత బలమైనటువంటి గాలులు ఈ ప్రాంతంలో రాలేదు. 200 కిలోమీటర్ల అత్యంత వేగవంతమైనటువంటి గాలులు, మనుషులు కొట్టుకుపోయే గాలులు, బిల్డింగ్స్ కొల్లాప్స్ అయ్యే గాలులు, చెట్లు విరిగిపడిపోయే గాలులు, కరెంటు స్తంభాలు విరిగిపోయేటువంటి గాలులు ఆ ప్రాంతంలో రాలేదు. అంటే గత 40-50 సంవత్సరాల ట్రాక్ రికార్డు చూసుకుంటే పర్టికులర్గా ఆ ప్రాంతంలో ఈ వైఫా తుఫాను ఎంతటి భీకరమైనటువంటి విధ్వంసాన్ని క్రియేట్ చేసిందో అర్థమవుతుంది. మనకు అందుతున్నటువంటి సమాచారం 17 మంది ఇప్పటి వరకే చనిపోయారు. కొంతమంది గల్లంతైన సమాచారం వస్తుంది. సో వాళ్ళ కోసం గాలింపు చర్యలు జరుగుతున్నాయి. మరోవైపు ఎక్కడైతే విద్యుత్తును నిలిపివేశారో అక్కడ పునరుద్ధరణ చర్యలు తీసుకుంటున్నారు. ఎక్కడైతే బిల్డింగ్స్ కొలాప్స్ అయ్యాయో అక్కడ రెస్క్యూ జరుగుతోంది. ఈ భీకర గాలులు తీవ్రతకు సంబంధించిన దృశ్యాలు మీరు చూస్తున్నారు. మనుషులు కొట్టుకుపోయే, అంటే రోడ్ల మీద ఉన్నటువంటి చిన్న చిన్న వస్తువులు కొట్టుకుపోవడం కాదు, ఏకంగా మనుషులే ఎగిరిపోయేంత బలమైనటువంటి గాలులు వచ్చాయంటే దాని తీవ్రత, ఆ తుఫాను తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం అక్కడ రెస్క్యూ ఆపరేషన్ జరుగుతున్నాయి. ఎక్కడైతే మనుషులు కొట్టుకుపోయినటువంటి సమాచారం వచ్చిందో వాళ్ళకు సంబంధించిన డీటెయిల్ తీసుకుంటున్నారు. ఎక్కడైతే చెట్లు విరిగిపడ్డాయో, కరెంటు పోల్స్ విరిగిపడ్డాయో, బిల్డింగ్స్ డ్యామేజ్ అయ్యాయో వాటి సమాచారం కూడా తీసుకుంటున్నారు. అక్కడ పునరుద్ధరణ చర్యలు చాలా సీరియస్గా జరుగుతున్నాయి. గాలులు ఎంత భీకరంగా ఉన్నాయో విజువల్స్లో చూస్తుంటే మనకు అర్థమవుతోంది.